వెనుగుమట్ల భూదాన్ భూములకు సంబంధించి అయితే పెద్ద ఎత్తున ధర్నా చౌక్ వద్ద నిరసన చేయడం అయితే జరిగింది. చాలా వరకు పెద్ద ఎత్తున జనాలందరూ రావడంతో అటు పోలీస్ బందోబస్తు కావచ్చు, లేకపోతే హెల్త్ కేర్ అవన్నీ సెంటర్ కూడా ఏర్పాటు చేశారు. సో ఈ భూములకు సంబంధించి ఖచ్చితంగా ప్రభుత్వం తిరిగి వాళ్ళ పట్టాలకు వాళ్ళకి అందజేయాలని చెప్పేసి అయితే ఇక్కడ సిపిఐ నాయకులు కావచ్చు, లేకపోతే ఎవరైతే సంబంధించి ఆ పార్టీ నాయకులు అయితే అందరూ అయితే రావడం జరిగింది. ఒక్కసారి వాళ్ళతో మాట్లాడదాము. పెద్ద ఎత్తున ధర్నా చేసిన నేపథ్యంలో అన్న మరి ఏ విధంగా ధర్నా అనేది కొనసాగుతుంది, అసలు ఎందుకు ధర్నా? మీరు చూస్తున్నారు ఇక్కడ ధర్నా ఏ రకంగా కొనసాగుతుందో, ఎంతమంది వచ్చారో మీరు చూస్తున్నారు. విషయం ఏంటంటే భూదాన భూములు అనేది గతంలో ఎవరైతే పేదలు ఉన్నారో, భూమి లేనటువంటి వాళ్ళు ఉన్నారో వారు కల్టివేట్ చేసుకొని దాన్ని ఉపయోగించుకోవడానికి భూదాన భూములు ఇచ్చారు. ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల్లో ఏంటంటే దాన్ని సాగు చేసుకునే పరిస్థితి లేదు కాబట్టి ఈ పట్టణాలకు లేదా నగరాలకు ఆనుకొని ఉన్నటువంటి పేద ప్రజలు అక్కడ నివాసం కొరకు ఒక 60 గజాలు 70 గజాలు వేసుకొని వాళ్ళు జీవనం కొనసాగిస్తున్నారు. కాబట్టి కమ్యూనిస్ట్ పార్టీగా, భారత కమ్యూనిస్ట్ పార్టీగా, సిపిఐగా మేము చెప్తుంది ఏంటంటే మీరు పారిశ్రామిక వాళ్ళ కోసం ఎవరైతే కార్పొరేట్ వాళ్ళు ఉంటారో వాళ్ళ కోసం 1000 ఎకరాలు భూములు ఇస్తున్నారు. వీళ్ళు 70 గజాలు 75 గజాలు అడుగుతున్నారు. మీరు 58, 59 జీవో అని చెప్పేసి తీసుకొచ్చారు. ఆ 58, 59 జీవో ఏదో వీళ్ళకి అప్లికేషన్ చేసి వాళ్ళకి అదే స్థలాన్ని కేటాయించి మీరు ఏ విధంగానైతే మొన్న ఏదైతే ఖమ్మంలో వెలుగుమట్లలో జరిగినటువంటి దాడి 600 ఇళ్లను కూల్చేశారు. ప్రజాగ్రహానికి లోనైన తర్వాత మళ్ళీ తప్పు తెలుసుకొని మళ్ళీ వాళ్ళకి భూములు ఇచ్చి వాళ్ళకి 5 లక్షల రూపాయలు చెక్ ఇచ్చారు. అదేవిధంగా వీళ్ళకి కూడా వీళ్ళు ఎక్కడైతే భూములు వీళ్ళు ఆక్యుపై చేసుకున్నారో, అంటే ఎట్లా అంటే చిన్న గుడిసెలు వేసుకొని ఉన్నారో వాళ్ళకి పర్మనెంట్ ఇల్లు కట్టించడం కోసం దాదాపు వాళ్ళకి ఒక 5 లక్షల రూపాయలు ఇచ్చి వాళ్ళకు కూడా స్థలం కేటాయించవలసిందిగా సిపిఐగా మేము డిమాండ్ చేస్తున్నాం. ఈడ భూదాం భూములు అయితే ఏముంది, ఇంకా మిగిలిన కాడ ఉన్నటువంటి అబ్దుల్లాపురం బెట్టు కానివ్వండి, ఇంకా మిగిలినటువంటి కాలనీలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటిలో కూడా అక్కడే స్థలాలు కేటాయించి 5 లక్షల రూపాయలు ఇల్లు కట్టుకోవడానికి అవకాశం ఇవ్వాల్సిందిగా మేము సిపిఐ పార్టీగా ఈ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. డిమాండ్స్ వర్తిస్తున్నాయా మరి ఇక్కడ? అంటే వర్తించడం కోసమే కదా ఈ ధర్నా, మా నిరసన. ఎందుకంటే మా యొక్క సమస్య ఏందనేది ఇప్పుడు అసెంబ్లీ జరుగుతుంది కాబట్టి గౌరవ ఎమ్మెల్యేలకు, అదేవిధంగా మంత్రులకు, ముఖ్యమంత్రులు గారికి తెలియజెప్పడానికి కొద్దిసేపట్లో ఇప్పుడు మా ఎమ్మెల్సీ గారు వచ్చారు, కొద్దిసేపట్లో మా ఎమ్మెల్యే గారు కూడా వస్తారు. వారు కూడా అసెంబ్లీలో ఈ విషయాన్ని మాట్లాడి ఖచ్చితంగా వీళ్ళకి గుడిసెలకి ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఆ స్థలాన్ని కేటాయించి 5 లక్షల రూపాయలు ఇందిరమ్మ ఇళ్ల పథకం కింద ఇవ్వాలనేది మా డిమాండ్. దాన్ని నెరవేర్చడానికి వచ్చాము ఇక్కడికి. మరికొంతమంది పార్టీ నాయకులు ఉన్నారు, ఒక్కసారి మాట్లాడదాం. అన్న చెప్పండి, ఎట్లా ఉంది అసలు ఇంత క్రౌడ్? మరి మాట్లాడతారా అసెంబ్లీలో? మీ వర్తిస్తాయా? ఈ రోజు భారత కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐ రాష్ట్ర సమితి పిలుపు మేరకు ఇందిరా పార్క్ దగ్గర గుడిసె పోరాటం, ఇల్లు పోరాటం, భూమి పోరాటం జరుగుతున్న ఈ ఘర్షణ అసెంబ్లీలో మా రాష్ట్ర పార్టీ కార్యదర్శి కోనంనేని సాంబశివరావు గారు, అంటే నెల్లికట్టి శాసన మండలి సభ్యుడు ఇప్పటికే ముఖ్యమంత్రి దృష్టికి తీసుకుపోవడం జరిగింది. ఇవాళ తెలంగాణ 33 జిల్లాలలో చాలా పేదలు, అర్హులైన పేదలు ఉన్నారు. ఇంటి స్థలాలు లేక గుడిసెలు వేసుకొని ఉంటూ ఉన్నారు. ఒక పక్క సర్కారు, రేవంత్ రెడ్డి సర్కారు గుడిసెలు వీకేయడం, ఒక పక్క కమ్యూనిస్ట్ పార్టీ జెండా కింద, నాయకత్వం కింద జెండా గుడిసెలు వేయడం జరుగుతూ ఉంది. మా డిమాండ్ ఒకటే, ఇవాళ దేశానికి స్వాతంత్రం వచ్చి 76 సంవత్సరాలు దాటుతున్న నేపథ్యంలో పేదవాడిగానే మిగిలిపోతా ఉన్నాడు. ఇవాళ పోయిన ప్రభుత్వం డబుల్ బెడ్రూమ్ అని తక్కువ కట్టింది. ఈ ప్రభుత్వం పరంగా ఇంటి స్థలం ఇచ్చి ఇందిరా ఇల్లు మంజూరు చేసి అర్హులైన పేదలను ఆదుకోవాలని భారత కమ్యూనిస్ట్ పార్టీ ఈ సిపిఐ ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేస్తూ, గుడిసెలు వేసుకున్న పట్టాలు ఇవ్వకపోతే ఉంటే భూమి మీద ఉంటాం, లేకపోతే జైల్లో ఉంటామని యాదాద్రి భువనగిరి జిల్లా సమితి పక్షాన సిపిఐ జిల్లా కార్య సభ్యుని చెక్క వెంకటేష్ గారిని ప్రభుత్వం డిమాండ్ చేస్తా ఉన్నా. ఇవాళ అందుకే ఆనాడు రామారావు ఉన్న పీరియడ్లో కూడా ప్రయత్నం జరిగింది. గద్దర్ గారు ఒక పాట పాడారు, ఉంటే భూమి మీద ఉంటాం, లేకపోతే జైల్లో ఉంటాం, పోతివిరో రామన్న పేదొల్లా ఉసురు తలిగి అనే పాట పాడిండు. రేవంత్ రెడ్డి గారు కూడా ఈ పేదలను ఇబ్బంది పెట్టిన ఉంటే పోతివిరో రేవంత్ రెడ్డి పేదల ఉసురు తలిగి అనే పాటల విధానంతో కూడా ప్రజలను చైతన్యపరిచి ప్రభుత్వం పైన ఉద్యమాలు నడిపేయడానికి భారత కమ్యూనిస్ట్ పార్టీ ఎప్పుడు వెనకాడదని సందర్భంగా గుర్తు చేస్తా ఉన్నాం. ఇలా ఆదివాసులు కూడా అదే నిర్ణయంతో పనిచేస్తా ఉన్నారు. ఇవాళ మన దేశ బిడ్డలే, మన బిడ్డలే చంపేస్తా ఉన్నారు. ఆదివాసులను చంపేసి అడవినంతా ఆకుపచ్చని ఉన్న అడవినంతా ఎరుపుమయం చేస్తా ఉన్నారు. ఇవాళ నక్సలైట్లు కూడా అంటే ఈ ప్రజల కోసం పనిచేసేటోళ్ళే, కమ్యూనిస్టులు అంటే ప్రజల కోసం పనిచేసేటోళ్ళే. కేంద్ర ప్రభుత్వం మోడీ, అమిత్ షా 2 ఒకటే ఈ దేశాన్ని
కూలగొట్టడానికి ప్రయత్నం చేస్తా ఉంది. ఖబర్దార్ మోడీ, ఖబర్దార్ అమిత్ షా, రేవంత్ రెడ్డి గారి ప్రజల పక్షాన ఉండాలని ఈ సందర్భంగా గుర్తు చేస్తా ఉన్నాం. రేవంత్ రెడ్డి సర్కార్కు మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు ఫైనల్ గా? రేవంత్ రెడ్డి గారికి మేము ఏం చెప్తా ఉన్నాం, పోయినసారి ఎన్నికలలో 119 సీట్లలో కమ్యూనిస్ట్ పార్టీ అలమెన్స్ గా మేము ఉన్నాం. ఇలా ఖచ్చితంగా వీళ్ళకి ఇచ్చిన హామీలు అమలు చేయకపోతే రేపు కటాఫ్ డేట్ పెట్టుకుంటాం. ఖచ్చితంగా ఏ పార్టీ పొత్తు లేకుండా నిలబడి ఈ యొక్క మాట ఇచ్చిన ప్రభుత్వాన్ని గద్దెదించి ఇంటికి పంపించడానికి మేము ప్రయత్నం చేస్తాం. ఇది పరిస్థితి. మరికొందరు ఉన్నారు, ఒక్కసారి మాట్లాడించే ప్రయత్నం అయితే చేద్దాము. దాదాపుగా ఇక్కడ ఎట్లా అంటే మనం చూసుకోవచ్చు, వేల మంది అయితే ఇక్కడ మనకు కనిపిస్తున్నారు. పెద్ద ఎత్తున స్టేజ్ ను కూడా ఇక్కడ వేసిన పరిస్థితులు కూడా కనిపిస్తున్నాయి. ఒక్కసారి చూసుకోవచ్చు మనం ఎంత అంటే వేల సంఖ్యలో వాళ్ళు మహాధరణ కేంద్రం ఎవరైతే వెలుగుమట్ల ప్రజలు ఉన్నారో వాళ్ళకి సంబంధించి ఇంతమంది వచ్చి వాళ్ళ తరఫున పోరాడుతున్నారు సిపిఐ పార్టీ. అంటే ముఖ్యంగా ఏదైనా రాజకీయ నరఫల నుంచి కావచ్చు, లేకపోతే మతాల పరంగా ఏదైనా సమస్యలు వచ్చినప్పుడు ముందుండేది సిపిఐ పార్టీ మాత్రమే. అన్నలు ముందుండి అన్నలు ఎర్ర జెండాలతో వచ్చిర్రంటే అది ఒక ధైర్యంగా భావిస్తారు. సో అలాంటి వెలుగుమట్లకు ఎవరు సపోర్ట్ చేయగా ఈ రోజు సిపిఐ పార్టీ వాళ్ళు వచ్చి ఇలా సపోర్ట్ చేయడం చాలా వరకు ఒక మంచి విషయం అని కూడా చెప్పొచ్చు. సో ఖచ్చితంగా సీఎం రేవంత్ రెడ్డి సర్కార్ అయితే వాళ్లకు పంటలు అందజేయాలి, లేకపోతే వాళ్లకు 5 లక్షల రూపాయలు నగదు ఇవ్వాలని చెప్పేసి అయితే వీళ్ళు పెద్ద ఎత్తున ధర్నా ఇక్కడ చేపట్టడం అయితే జరిగిస్తుంది. ప్రవీణ్ తోష్ దగ్గర హిట్ టీవీ, అశోక్ నగర్. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters. UK లో 1 year masters. 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.